ముఖ్యమంత్రిగా మన పార్టీ నుంచే ఉంటారని సంగతి ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషం ఉండండి. రేపు 2029లో మీ అందరి సారథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా మన పార్టీ నుంచే ఉంటారని సంగతి ఈ విధంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశాన్ని కాపుకోయడానికి పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి పార్టీ. సరే, ఇది ఇప్పుడు ఎవరో చిచ్చు పెట్టడానికో ఇంకోటి కాదండి. ఇప్పుడు వాళ్ళేమో 15 సంవత్సరాలు అంటారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అలాగే అంటారు. మధ్యలో ఏంటిది సార్? నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు 15 ఏళ్ళు మీ పవర్ పోతున్నట్టున్నది. రామ్ కుమార్ గారు రెస్పాండ్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. మరి మీరు పర్మిషన్లు ఇస్తారో, ఆయన పాదయాత్ర సరిగ్గా సాగనిస్తారో సాగనివ్వరో, ఏదైనప్పటికీ కూడా మీరు చేసే తప్పులు, మీరు చేసే అరాచకాలన్నింటినీ, ప్రజలు పడే బాధలన్నింటినీ కూడా ఆయన ఎండగట్టడమే కాకుండా నేనున్నానన్న భరోసా ఇవ్వడానికి ఆయన రోడ్డు మీదకి వస్తున్నారు. అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి అంటే ఆయన మర్చిపోయింది ఏంటంటే ఆయన ఒక ఎమ్మెల్యే, గతంలో కూడా సీఎం చేశాను అనే విషయాలు మర్చిపోయి శాసనసభకు రావడం కూడా మర్చిపోతున్నారు. ఆయన కొత్త వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా అవకాశం లేకపోతే రోడ్లంతా తిరుగుతారండి. పొలిటికల్ యాస్పిరేషన్స్ ఏమైనా ఉన్నవాళ్ళు. ఆయన ఆల్రెడీ ఒకసారి సీఎం చేశాడు. చట్టసభలకు వెళ్తే ఆయనకున్న అవకాశం కొలిది పులివెందులుగా ఆయన ఎమ్మెల్యేగా ఇచ్చారు. చట్టసభలకు వెళ్ళి ప్రజల కోసం ఆయన మాట్లాడే అవకాశం అక్కడ ఇచ్చారు. ముందు అది లేకుండా ఎప్పుడో ఇంకా 2-3 ఏళ్ల తర్వాత జరిగే ఎలక్షన్స్ కోసం ఈ పాదయాత్ర ఏదో చేశాను అంటే ఇదంతా ఊరికే డ్రామా. ఆయన నెలకొకసారి లేకపోతే వారానికి ఒకసారి ఏమో 2 బటన్లు వెళ్తారు, నెలకొకసారి ఈయన వస్తారు, ఏదో చిన్న స్టేట్మెంట్ ఇస్తారు. అదే వార్తల్లో ఒక సెన్సేషన్ కావాలి, ఒక క్రియేటివిటీ, దానికోసం 2 స్టేట్మెంట్లు ఇస్తారు. అమరావతిని వదిలేసి మావిగా నన్ను ఎలాగన్నారో అలాగా. మళ్ళీ దీనికోసం టాపిక్ డైవర్ట్ చేయొద్దండి నేను చేసిన కామెంట్ కోసం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ అది, ఏది డైవర్ట్ చేయాలనేది. అలాంటి చేస్తా తప్పితే అండి ఈవేళ ఏదో ఆయన ప్రజల కోసం తప్పించుకోవట్లేదు, ప్రజల కోసం ఏమి చేయాలని సంకల్పం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకునే కూటమి మరొక 2 టర్మ్ ఉంటుందా 3 టర్మ్ ఉంటుందా అని ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ పాలిటిక్స్ లో ఎవరైనా సరే ఇందాక చిన్న ఒకళ్ళొకళ్ళు ఏదో కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని మీరు 2 స్టేట్మెంట్స్ ఇప్పించారు, పల్లా శ్రీనివాస్ గారితో పంత నానాజీ గారితో. దానికన్నా ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలండి. పంతం నాన్న ఏదో జనసేన వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ కురిపించేస్తున్నారు, ఎవరు మధుసూదన్ రెడ్డి గారు. అదేంటో అర్థమవుతుంది. మరి అసలు మేము అక్క చెల్లెళ్ళలాగా చూస్తాం, వీర మహిళలు అంటారు. ఇదే పంతం నానాజీ గారు ఉండే అసెంబ్లీలో నేను ఉంటాను. గతంలో ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టర్మ్ లో పంతం నానాజీ గారు ధర్నా చేస్తుంటే వీర మహిళ రోడ్డు మీద పెట్టి వెనకాల కర్రలెట్టుకుని పరిగెట్టి కొట్టబోయారండి. పక్కన ఉన్న సాయిబాబా గుడిలో దాక్కుని ఆ రోజు వాళ్ళు కాపాడుకున్నారు, కానీ లేకపోతే వాళ్ళు దెబ్బలు కూడా పడిపోయి అటువంటి సంఘటనలు కోకొల్లు ఉన్నాయి. సో ఊరికి ప్రేమ ఎందుకు చూపిస్తారంటే అండి, జనసేన మీద ప్రేమ కాదు, ఎప్పుడు ఆ లవర్స్ పార్క్ లో వెనకాల బెంచ్ లో ఎక్కడుండి వీళ్ళిద్దరిని కట్ చేసేసి విడదీసేస్తే ఆ మధ్యలో మనం దూరం బెంచ్ ఎక్కుదామని చూసే టైప్ వీళ్ళం. సరే, మన ఇందాక మీరు ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కి చిన్న క్లారిటీ ఏంటంటే అండి, ఎనీ పొలిటికల్ పార్టీ, నాకు తెలిసి ఆంజనేయులు గారు కూడా, కృష్ణాంజనేయులు గారు కూడా ఈ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఏకీపిస్తారు. ఎనీ పొలిటికల్ పార్టీ ఎవరైనా సరే ఆ సీట్ లోకి రావాలని, సీఎం కుర్చీలో కూర్చోవాలని ఖచ్చితంగా దానికి ఒక ఉంటదండి. అది ఆ లైన్ లేకుండా ఏ పొలిటికల్ పార్టీ నడవదు. మేమే ఉన్నాం, రేపు ఎప్పుడైనా చాలా సార్లు సోమవీర్రాజు గారు మేము వస్తాం, సీఎం కుర్చీలో పలానా వాళ్ళు కూర్చుంటారు, పలానా వాళ్ళు కూర్చుంటారు, ఆయన కూడా రేపు సీఎం అయ్యే అవకాశం ఉందేమో. అంటే నిజంగా అది రేపా ఎల్లుండా 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తే దగ్గర ఆన్సర్ లేదు. నా పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా సీఎం కుర్చీలో కూర్చోవాలని దానికోసం ట్రై చేస్తూ ఉంటది ఎప్పుడు కూడా. బట్ మై అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఇటువంటి వాటి మీద డెసిషన్ 3 పార్టీలు కూర్చుని ఎన్డీఏగా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి అన్ని పార్టీలు కట్టుబడి ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంకొకటి ఏదో ఒకళ్ళ కామెంట్స్ చేసుకుంటున్నారండి. దానికోసం ఉమ్మడిగా ఒక లెటర్ కూడా డ్రాఫ్ట్ చేసి వదిలేరు. ఎప్పుడు ఎక్కడికైనా సరే సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ చేసుకోవద్దు, మనం కలిసికట్టుగా ఉన్నాం, పైన అంతా కలిసికట్టుగా నడుస్తుందని. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంలో
వైఎస్ఆర్సీపీ ఏదో విధంగా కెలకాలని చూస్తుంది కానీ ఎన్డీఏకి ఈ రోజుకి ఇబ్బంది లేదు. నిన్న కూడా మా జాతీయ అధ్యక్షులు వచ్చారు, మాకు ఒక మీటింగ్ జరిగింది విశాఖపట్నంలో, డే లాంగ్ మీటింగ్. దాంట్లో కూడా కూలంకషంగా చర్చలు జరిగినాయి. మనము ప్రస్తుతానికి కలిసి ఉన్నప్పుడు కలిసి కట్టుకొని మనం వెళ్ళాలి. ఈ మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నిటి కూడా మనం కొట్టాలి. మీకు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఏమొస్తాయి అనేది పై లెవెల్లో డెసిషన్ తీసుకుంటారు. మేయర్ మీరా మేము ఇటువంటి క్వశ్చన్స్ అక్కడ కూడా జరిగినాయండి. నిన్న దాంట్లో మేయర్లు ఎన్ని ఇస్తారు, లేకపోతే మున్సిపల్ చైర్మన్లు ఎన్ని ఇస్తారు, లేకపోతే పంచాయతీలు జడ్పీటీసీలు ఎన్ని ఇస్తారు, ఇవన్నీ పై స్థాయిలో డిస్కషన్స్ జరుగుతాయి. కానీ మనము మన బలం నిరూపించుకుంటూ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తల మీద గట్టిగా కష్టపడి మన బలాన్ని పెంచుకోవాలి. తద్వారానే మన సీట్లు కూడా పెరుగుతాయి అనే విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్పారండి. ఓకే రైట్. కృష్ణాంజనేయులు గారు